నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇది. పైకి చూపి రెడ్డి. నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఈ సందులో టాకీస్లు ఉంటాయి. ఇగో ఇది ఉంటుంది. ఇక్కడ సుదర్శన్ టాకీస్. ఇగో ఇదే సుదర్శన్ టాకీస్. ఇది సుదర్శన్ టాకీస్లో 2-3 సినిమాలు నడుస్తూ ఉంటాయి. ఈడ కాదు, అక్కడ సుదర్శన్ కాదు, సత్య సంధ్యాల. ఫ్రెండ్స్ ఇగో ఇది స్టీల్ బ్రిడ్జ్. మన తెలంగాణ ఫస్ట్ హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి పేరు మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్కి ఆయన పేరు పెట్టిళ్ళు. చనిపోయాడు. కాకపోతే చనిపోయే దశలో ఆయన రాజకీయంగా చాలా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే సొంత పార్టీలోనే కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. ఉద్యమకారుడు. ఇక ఆయన పేరుకు ఈ స్టీల్ బ్రిడ్జ్కి ఆయన పేరు పెట్టిళ్ళు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కారణంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఆలస్యమైంది. మరి రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎట్లా లేట్ అయింది అనుకున్నారు. కారణం ఏంటంటే ఈ స్టీల్ ఉక్రెయిన్ నుంచి అప్పుడు తెప్పించేటోళ్ళు అనమాట. స్పెషల్ స్టీల్ ఇది. తుప్పు పట్టదు. ఇది తుప్పు పట్టదు. ఆ స్టీల్తోనైతే దీన్ని కట్టిళ్ళు. దాదాపు దీనికి కూడా చాలా ఖర్చు అయింది ఈ స్టీల్ బ్రిడ్జ్కి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తీరిపోయిందని చెప్పాలి. లేకపోతే ఈ రోడ్ అంతా మొత్తము పొద్దున సాయంత్రము మంచి జామ్ అయిపోయి ఉండేది ఇక్కడ. ఇక అటు అంబర్పేట సైడ్ పోవాలనుకున్న వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ఎండింగ్ ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుతారు. ఆ బ్రిడ్జ్ పైన అక్కడ స్టార్ట్ అయ్యి అంబర్పేట రామంతాపూర్ సైడు అటు పోవాలనుకున్న వాళ్ళు అటు నుంచి వచ్చేటోళ్ళు అది ఎక్కుతారు. ఇటు లకిడికాపోలు, ఈ ట్యాంక్ బండు, ఇటు ఏరియాకు పోయేటోళ్ళు అటు నుంచి వచ్చేటోళ్ళు ఈ బ్రిడ్జ్ ఎక్కి పోతారు అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కితే, ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కితే ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ దాదాపు ఒక 70% కనబడుతుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. చాలా అద్భుతంగా కట్టేలు, చాలా బందోబస్తు కట్టేలు. మొత్తం స్టీలే. ఈ పిల్లర్స్ మొత్తం స్టీలే. పిల్లర్స్ పైన ఆ పోల్స్ కూడా అవన్నీ కూడా మొత్తం స్టీలే. చూసిరు కదా, మొత్తం స్టీలే. ఇగో ఇందిరా పార్క్ సిగ్నల్ ఇది. ఇక ఇందిరా పార్క్లో చీక పడితే మొత్తం చితక్కొట్టుడే ఉంటుంది. చీకటి చెట్లలో చితక్కొట్టుడు ఉంటుంది. అది కూడా చూపిస్తా ఒకసారి చూద్దాము. పైకెక్కి చూద్దాం. స్టీల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కితే హైదరాబాద్ సిటీ మొత్తం చాలా వరకు కనబడుతుంది. మస్తు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఇందిరా పార్క్. ఇందిరా పార్క్లో సీక పడితే మంచి గమ్మత్తైన ఉంటాయి. ఫ్రెండ్స్ ఇగో ఇది మనం నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. ఇటు విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్పేట, రామంతాపూర్, ఉప్పల్ కూడా పోవచ్చు. ఇట్లా ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తీరింది. అగ్గో మనం ఎక్కంగానే వర్షం స్టార్ట్ అయింది. రెడీ మొత్తం చూపి. ఫ్రెండ్స్ ఇగో ఇది ఎన్టీఆర్ గ్రౌండ్.
ఎన్టీఆర్ స్టేడియం. ఎన్టీఆర్ స్టేడియం కదా ఇది. ఇది ఎన్టీఆర్ స్టేడియం. ఫ్రెండ్స్ చూసురా, ఇగో ఇది నాయన నరసింహారెడ్డి ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కితే సిటీ చాలా వరకు 50% వరకు 50-70% వరకు కనబడుతుంది. మనం హైట్కి వచ్చేసినాం. ఆహా, హైదరాబాద్ సిటీ చూడుర్రిగా. ఫ్రెండ్స్ ఇగో మెట్రో స్టేషన్, ఆర్టీసీ మెట్రో స్టేషన్ అనేది. ఇక్కడ బండి పెట్టి నిడిపోయాడు. ఫ్రెండ్స్ చూస్తురా ఎట్లా ఉంది సిటీ. మెట్రో ట్రైన్ వస్తున్నట్టుంది లేదా? కొనినా ఫ్రెండ్స్ ఇక చూసిరా, టీజీఎస్ ఆర్టీసీ భవన్ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఇది. అటు కూడా చూపు. వావ్, రెడ్డికి అక్కడ ఏదో గంత పెద్దది కడుతుర్రు. ఎక్కడ అది? అది హైలైట్ కదా, ఉప్పాల్ గిట్ రెడ్డి. వావ్, సెక్రటేరియట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్. ఇది ఎక్కితే ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ పోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనము ఇదే నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ని మనం రిటర్న్లో ఎక్కినాం, రిటర్న్లో పోతున్నాం అన్నమాట. ఒకసారి రిటర్న్లో కూడా సిటీని చూద్దాం ఎట్లా ఉంటుందని. మళ్ళీ వస్తుందిగా వాన.
బా ఫ్రెండ్ అటు వర్షం పడుతుంది, అందుకే కొంచెం డిమ్ముగా ఉంది. మనం కిందికి మళ్ళీ రిటర్న్లో పోయి దిగుతున్నాము. చూసిలా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే సగానికి ఎక్కువ సిటీ కనబడుతుంది. రెడ్డి